మా ఫీమేల్ ఫ్రెండ్‌కి జుంకాలు ఇవ్వాలని చెప్పేసి గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు ట్రావెల్ చేశాం. కానీ అక్కడికెళ్ళిన తర్వాత తను నాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిద్దని అస్సలు అనుకోలేదు. Few moments later. హే గైస్, అసలు మ్యాటర్ ఏంటంటే బోర్ కొట్టి మా ఫ్రెండ్‌తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడాను మావా. ఆడితే ఆడాము, మన తీర్థ సంగతి తెలిసిందాక డేర్ తీసుకున్నాను. ఇంకా మనం డేర్ తీసుకున్నాం కదా, తనేమో నా కోసం జుంకాలు తీసుకొని ఇప్పుడే రావాలని చెప్పింది. మరి వస్తే నాకేంటని అడిగా, నువ్వు డైలీ యూస్ చేసి ఒక గిఫ్ట్ నీకు ఇస్తా అని చెప్పింది. నిజం ఒప్పుకోవాలంటే నేను ఇచ్చే జుంకాల కన్నా తను ఇచ్చే గిఫ్ట్ కోసమే వెళ్ళాము ఇక్కడ నుంచి. ఇంకా మన సంగతి తెలిసిందాక నేను ఒక్కడిని వెళ్ళను కాబట్టి మా ఆసిఫ్ గారిని కూడా తీసుకొచ్చా. ఇంకా మా ఆసిఫ్ గారు ఎంత అర్జెంట్ అయినా కానీ రాని వాడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం అనగానే హడావుడికి రెడీ అయ్యి వచ్చాడు. ఎంతలా రెడీ అయ్యి వచ్చాడు అంటే వాడు ఎలాంటి అవుట్ఫిట్ కి ఎలాంటి షూ వేసాడు ఒక్కసారి చూడండి మావా. ఇంకా అలా విజయవాడ దాటంగా ఒక స్మాల్ కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నా. మా ఆసిఫ్ గడ్ బిహేవియర్ చూస్తుంటే నా ఫ్రెండ్ కోసం వెళ్తున్నానో లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్తున్నానో అర్థం కావట్లేదు మావా. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే అంత దూరం నుంచి వచ్చావు, కనీసం చాక్లెట్ కూడా తీసుకోవా అని చెప్పేసి వాడి మనీతోనే చాక్లెట్ తీసుకున్నాడు. నేను ఎందుకు వీడు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తుండే గ్యాప్ లో చేతుకున్న వాచ్ కూడా తీసేసుకున్నాడు. బై ద కన్ఫర్మేషన్ తీసుకోలేదులేండి, లాగేసుకున్నాడు, అది వేరే విషయం. సరే ఎలాగో చావని చెప్పేసి ముందు తనను కలవడానికి అయితే వెళ్ళా. ఇంకా మా ఫ్రెండ్ ఆసిఫ్ గారిని చూడగానే, అన్నయ్య నువ్వు విఘ్నెస్ లారాలో గొడుగు తీసుకెళ్ళట్టు మా ఇంట్లో చేను తీసుకెళ్ళక అన్నయ్య అంది మావా. యాక్చువల్గా ఇదంతా రికార్డ్ చేసాను మావా. మన పాలసీ గైడ్ లైన్స్ ప్రకారం అమ్మాయిల వీడియోలో చూపించకూడదు కాబట్టి సైలెంట్ గా ఉన్నా. అన్నట్టు తను నాకు ఏ గిఫ్ట్ ఇచ్చిందో చూపించలేదు మావా. తను నాకైతే ఈ హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చింది, నువ్వు డైలీ యూస్ చేయాలని చెప్పి. ఇంకా మా ఆసిఫ్ గారు వాడు అన్నయ్య అని పిలిచిందని చెప్పి ఆ హెల్మెట్ తీసుకొని ఇంకా నేను ఇవ్వను, నేనే ఉంచుకుంటా అని చెప్పి అంటున్నాడు. ఇంకా వాడు అలా అయితే నిజంగానే ఇవ్వడని చెప్పేసి తిందామని దాబాకి తీసుకెళ్ళాను మావా. వాడు ఇంకా దాబాలో ఆర్డర్ చేసిన ఫుడ్ తినడానికైనా హెల్మెట్ తీసి పక్కన పెట్టాడు. వాడు ఇంకా హెల్మెట్ తీసి పక్కన పెట్టగానే హెల్మెట్ లాగేసుకున్నా మావా. అన్నట్టు మీకు కూడా ఇలాంటి ఫీమేల్ ఫ్రెండ్ ఉంటే ట్యాగ్ చేసి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అని అడగండి మావా. అన్నట్టు మీరు వెళ్లే ముందు ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళొస్తా.